హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ చికెన్ పకోడీ. దీనికోసం నేనైతే 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని చిన్నగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక ఎగ్ వేయాలి. ఒక ఎగ్ వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని మంచిగా కలుపుకోవాలి. అన్ని పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ శనగపిండి వేసుకోవాలి. ఇవి చికెన్ పీసెస్కి మంచిగా కోటింగ్ లాగా ఉంటాయి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత. ఈ పిండిలు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా ఎక్కడ నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి. ఉన్నట్టుండి వెదర్ అంతా రెయినీ సీజన్ లాగా మారిపోయింది. డైలీ వర్షం పడుతుంది. ఈరోజు కూడా వర్షం పడుతుంది. మా పిల్లలు స్నాక్స్ అని అడిగితే నేను చికెన్ పకోడీ చేసి ఇచ్చాను. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత ఇలా పకోడీలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయము. ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. మేమైతే అస్సలే యూజ్ చేయము. మీకు ఇష్టం ఉంటే ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటే బయట చికెన్ పకోడీ కలర్ వస్తుంది. టేస్టీగా ఉంటే చాలు, కలర్తో పనేంటి అని అనుకుంటే ఇలా చేసుకోండి. హై ఫ్లేమ్లో 2 వైపులా మంచిగా తిప్పుతూ కాల్చుకోవాలి క్రిస్పీ అయ్యే వరకు. నేను చేస్తూనే ఉన్నా. మా పిల్లలైతే మమ్మీ చికెన్ పకోడీ రెడీ అయిందా అని వస్తున్నారు. వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఆనియన్ సలాడ్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకున్నాము. మా ఆయన అయితే చాట్ మసాలా చల్లుకొని తింటాడు ఇలాంటివి. మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ రెసిపీని చేసి తినిపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.